మంత్రి సీతక్క వివిధ శాఖల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ములుగు జిల్లాలోని బగత జలపాతాన్ని వీక్షించేందుకు వస్తున్న పర్యాటకులకు భద్రత కల్పించాలన్నారు. టూరిస్టుల విహారయాత్ర విషాదయాత్రలా మారకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పర్యాటకులు సైతం అధికారుల సూచనలు పాటించాలని సూచించారు. అధికారుల సూచనలు లెక్క చేయకుండా ప్రమాదంలో పడతారని వెల్లడించారు. ఉన్నటువంటి పచ్చని అడవులు, పరవళ్లు తొక్కుతున్న గోదావరి, సెలయేర్లు, వాటర్ ఫాల్స్ చూడడానికి మీరందరూ వస్తున్నారు. మీ అందరికీ స్వాగతం. దయచేసి అక్కడ పోలీస్ అధికారులు ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదని అటవీ శాఖ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ మరి హెచ్చరిక బోర్డులు పెట్టినప్పటికీ వేరే ముత్యాలధార లేదా ఇంకా డీప్ ఫారెస్ట్ లో ఉన్నటువంటి జలపాతాల్లోకి వెళ్లి అత్యంత విషాదంగా ఇప్పటికే 2 యువకులు మరణించడం జరిగింది. దయచేసి అక్కడ జిల్లా యంత్రాంగం ఏదైతే రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగిందో అక్కడ ఏదైతే మనము అంటే ఏర్పాట్లు చేయలేదు, అది న్యాచురల్ గా ప్రవహిస్తున్నటువంటిది. అందులోకి వెళ్తే ఎత్తైన కొండల నుంచి ఆ వాగులో పడొచ్చు, ఆ జలపాతంలో పడి చనిపోవచ్చు లేదా కొట్టుకపోవచ్చు. కాబట్టి ఆ ప్రాంతాలకు వెళ్ళొద్దు అనేది ఆల్రెడీ ఫారెస్ట్ వాళ్ళు పోలీసు వాళ్ళు హెచ్చరిక బోర్డు పెట్టడం జరిగింది, సూచనలు చేస్తున్నారు. అయినా చూడాలనేటువంటి ఆసక్తితో చాటుగా వెళ్లి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. దయచేసి అటు వెళ్ళకండి. టూరిస్టులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అందమైన అడవులున్నాయి, సెలయేళ్లున్నాయి, బొగతా జలపాతం ఉంది, గోదావరి కూడా ఆ బ్రిడ్జి మీద నుంచి చూసి ఆనందించవచ్చు. కాబట్టి అటు ఒక దిక్కు మనకు చారిత్రాత్మకమైనటువంటి గొప్ప దేవుళ్ళు సమ్మక్క సార్లమ్మ మేడారం టెంపుల్ గాని, అటు రామప్ప టెంపుల్ శివుడు ఉండేటువంటి టెంపుల్ గాని, అటు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, ఇవన్నీ కూడా దట్టమైన అడవులు, మరి ప్రకృతి సిద్ధంగా ఉండేటువంటి పర్యాటక ప్రాంతం. ములుగు జిల్లా అంటేనే అడవులను చూడడానికి కనువిందు చేస్తాయి, జలపాతాలు ఉంటాయి, చారిత్రాత్మకమైనటువంటి గొప్ప దైవాలు కొలువుదీరినటువంటి ప్రాంతం. మీరు ఎక్కడికి వచ్చినా సంతోషంతో వస్తున్నారు, సంతోషంతో తిరిగి వెళ్ళాలనేది మా యొక్క విజ్ఞప్తి. దయచేసి అక్కడ అధికారులు ఏదైతే నియమ నిబంధనలు పెట్టి పలానా ప్రాంతాల వరకు పలానా కాడికి వెళ్ళండి అని పెట్టిరో అక్కడి వరకే వెళ్ళండి. బొగతా జలపాతం అద్భుతంగా ఉంటుంది. అక్కడ అన్ని కూడా మేము బ్యారికేడ్స్ గానీ అవన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అక్కడ వెళ్ళి ఆనందించండి. అంతేగాని అంటే తెలియనటువంటి కొండల్లోకి గుట్టల్లోకి వెళ్ళి ప్రాణాల మీద తీసుకొచ్చుకోవద్దని విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికే 2 మరణించారు. చాలా అత్యంత విషాదకరం, బాధాకరం. కాబట్టి దయచేసి మిగతా టూరిస్టు సోదరులు సోదరిమణులు ఎవరు కూడా డీప్ ఫారెస్ట్ లోకి వెళ్లి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని కోరుకుంటున్నారు.